రేణుక అనే సబ్స్క్రైబర్ నాకు పెట్టారండి కామెంట్. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. సార్ బాడీ అంతా మొత్తం వైట్‌గా ఉంటుంది. కానీ నాకు వచ్చేటప్పటికి నెక్, హ్యాండ్స్, ఫేస్ పైన చామంచాయిగా ఉంటుంది. అది ఎందుకని అలా ఉందని నేను తెలుసుకోవడానికని ఒక బ్యూటీ పార్లర్‌కి వెళ్లి హ్యాండ్స్, ఫేస్ పైన నేను ఒకసారి పీల్ అది పెట్టి చేయించాను. ఫేషియల్ అది చేయించాను. ఆ కలర్‌కి వచ్చేసింది కానీ ఆటోమేటిక్‌గా మళ్ళీ చేంజ్ అయిపోయింది. ఎందువల్ల ఇది జరిగింది? ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నారనమాట. సో, బ్యూటీ పార్లర్స్‌కెళ్ళి కొన్ని టాన్ ప్యాక్స్ చేయించుకుంటే నలుపు తగ్గిపోయినట్టు అయిపోయి, మళ్ళీ తర్వాత వెనక్కొచ్చేస్తూ ఉంటుంది. అది ఎందుకొస్తుంది అనేది మనం ఇవాళ తెలుసుకోవాలి. బ్యూటీ పార్లర్‌లో ట్రీట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుందా? మనకి అసలకి లేజర్స్, పీల్స్ బ్యూటీ పార్లర్ కంటే ఎక్కువనా? లేకపోతే బ్యూటీ పార్లర్‌లో చేసేదానికి అసలు కంపారిజన్ చేయొచ్చా? లేదా? వీటన్నిటి గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి టాన్ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ చూడాలని చూస్తూ ఉంటారు. పక్కన పార్లర్‌లో ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటది. టాన్ రిమూవల్ ట్రీట్మెంట్ అని చెప్పి. ఫేస్‌కి ఏదైనా ఒక ఫేషియల్ చేసి మీకు టాన్ తీసేస్తాను అంటారు. హ్యాండ్స్‌కి కూడా ఒకటి ఏదైనా పెట్టి పెడిక్యూర్, మానిక్యూర్ లాగా చేసి టాన్ పోతుంది అని చెప్తూ ఉంటారు. మనం చేయించుకున్నాక స్కిన్‌లో ఫ్రెష్‌నెస్ అనేది బాగా వస్తుంది. కానీ అది నిలబడదు. కొన్ని రోజుల తర్వాత అది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకని ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు చాలామంది. అసలుకి ఈ ట్రీట్మెంట్స్ అవి సరిపోతాయా? అసలుకి ట్యాన్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి స్కిన్ కేర్ తీసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియకుండా అయిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే మనకి ట్యాన్ వచ్చేది మనకి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ తోటి. సూర్యుడి వెలుతురు అనేది ఎప్పుడు కూడా మనకి చర్మంలో తగిలినప్పుడు అక్కడ నలుపు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సో, సూర్యుడి వెలుతురు మనకి అక్కడ ఎప్పుడైతే తగులుతూ ఉంటుందో మెలనిన్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. అలా మెలనిన్ ప్రొడక్షన్ అనేది అనేక సంవత్సరాల పాటు జరిగి, అనేక సార్లు జరుగుతూ ఉంటే మనకక్కడ టాన్ పేరుకుపోయి నలుపది వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిగ్మెంటేషన్ రాకుండా కాపాడుకోవటానికని సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ ఇవన్నీ వాడుకుంటూ ఉండాలి. కానీ ఉన్న నలుపు తగ్గాలి అనంటే మంచి లేజర్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాలి. పికో లేజర్ టెక్నాలజీస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ టెక్నాలజీస్‌తో చేయించుకుంటే మనకి చర్మంలో సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. పికో టెక్నాలజీస్ అనేటివి చాలా లేటెస్ట్‌గా వచ్చాయండి. చాలా అడ్వాన్స్ థెరపీస్ అనమాట. వీటితో కాంబినేషన్‌లో మనకి బ్లూ లేజర్ టెక్నిక్స్ కూడా చేస్తూ ఉంటాం. కార్బన్ లేజర్ పీల్స్ కూడా చేస్తూ ఉంటాం. లేజర్ టోనింగ్స్ కూడా చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేయటంతోటి చర్మంలో నలుపనేది నెమ్మదిగా, నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఈ నలుపు తగ్గాలి అనంటే ఫస్ట్ మనం సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు నా సబ్‌స్క్రైబర్ చెప్పారు కదండీ! సన్ స్క్రీన్ పెట్టుకున్నా, నేను ఇట్లా ఫేషియల్స్ చేయించుకున్నా తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఒరిజినల్ స్కిన్‌కొస్తుందని. ఎందుకనంటే మీరు ఏది సాధించినా కానీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ చేయించాం పూర్తిగా అయిపోతుందనంటే అలా కాదండి. మనం లేజర్ చేయించుకున్నాక దానికి తగ్గట్టుగా మనకి స్కిన్ టోన్ అనేది నెమ్మదిగా, నెమ్మదిగా బెటర్ కావాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, స్కిన్ టోన్ అనేది నెమ్మదిగా, నెమ్మదిగా బెటర్ కావాల్సి ఉంది అనంటే చర్మంలో మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది మనం తీసుకురావచ్చనమాట. ఎలా చేయొచ్చు? రోజు పొద్దున పూట, మధ్యాహ్నం పూట సన్ స్క్రీన్స్ పెట్టుకుంటూ, మాయిశ్చరైజర్ సీరమ్స్ అనేటివి రాత్రి పూట పెట్టుకుంటూ, అలానే గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా మనం చేసుకుంటూ చేయాలనమాట. ఈ విధంగా చేయటంతోటి మనకి చర్మంలో నలుపనేది పెరగకుండా ఉంటుంది. అలానే మనం లేజర్ పీల్స్ చేయించుకున్నాక వచ్చిన రిజల్ట్‌ని మెయింటైన్ చేసుకోవడానికని ఈ విధంగా చేసుకోవచ్చు. పికో లేజర్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు? నెలకొకసారి చేస్తారండి. మనకి పికో లేజర్ చేయించుకున్నాక మనకి ఎటువంటైన ఇబ్బందవుతాయా? ఎటువంటి ఇబ్బందులనేటివి జరగవు. సింపుల్‌గా ట్రీట్మెంట్స్ అవి కంటిన్యూ చేస్తూ ఉండాలనమాట. అలానే పీల్స్ కాంబినేషన్ చేయొచ్చా అంటే పీల్ కాంబినేషన్ చేయొచ్చండి. హైడ్రా ఫేషియల్స్ అనేటివి కాంబినేషన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. స్కిన్ బూస్టర్స్ చేయటం తోటి కూడా మన చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా మనకి వస్తూ ఉంటాయి. సో, ఇదండి విషయం. చర్మంలో మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికని, బెనిఫిట్ తీసుకురావటానికని ఈ విధంగా చేయాలి. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నా, సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ కలుస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నమస్తే.